శివారాధన అనేది శివభక్తుల ఆధ్యాత్మిక జీవనంలో చాలా ముఖ్యమైన అంశం. శివలింగాన్ని పూజించేటప్పుడు కొన్ని నిబంధనలను పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నియమాలు వేదాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలలో స్పష్టంగా పేర్కొనబడ్డాయి. సరైన దిశ ఎంపిక. శివపురాణం ప్రకారం శివలింగాన్ని ఉత్తర దిశగా ఉంచి పూజించాలి. అంటే భక్తుడు దక్షిణ దిశగా కూర్చుని ఉత్తర దిశలో ఉంచిన శివలింగాన్ని దర్శిస్తూ పూజ చేయాలి. ఇది శాస్త్రోక్త పద్ధతిగా పరిగణించబడుతుంది. ఈ విధంగా పూజ చేస్తే శివుని అనుగ్రహం మరింతగా లభిస్తుందని గ్రంథాలు పేర్కొంటున్నాయి. భక్తుడు తూర్పు వైపును చూస్తూ పూజిస్తే శివలింగం మధ్య భాగాన్ని అడ్డుకుంటాడు. ఇది పూజ ఫలితాన్ని తగ్గించే అవకాశం ఉందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి. మధ్య భాగం అంటే శివలింగం గర్భభాగాన్ని తాకనివ్వకుండా చూసుకోవాలి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి దిశకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. తూర్పు దిశను దేవతల దిశగా, దక్షిణాన్ని పితృదేవతల దిశగా, పశ్చిమాన్ని మానవుల దిశగా, ఉత్తర దిశను ఋషులు మరియు దేవతలు ఆశ్రయించే పవిత్ర దిశగా భావిస్తారు. స్కంద పురాణం వంటి గ్రంథాలు కూడా ఉత్తర దిశ యొక్క మహత్వాన్ని వివరించాయి. కాబట్టి శివలింగ పూజలో దిశా ప్రమాణాన్ని పాటించడం ఎంతో ముఖ్యమైన అంశం. శాస్త్రోక్తంగా నిర్వహించిన పూజ భక్తులకు శాంతి, శుభం, శివానుగ్రహాన్ని అందిస్తుంది.